హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో నక్క కథ తెలుసుకుందామా. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్కకి ద్రాక్షలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆకుల పొదల మధ్యలో దానికి ద్రాక్ష కనిపించింది. ఆహా, ఎంత రుచికరమైన ద్రాక్షలు అంటూ ఆ ద్రాక్షలు అందుకోవడానికి నక్క ఎగరడం మొదలుపెట్టింది. ఒక్కసారి ఎగిరింది, 2 సార్లు ప్రయత్నం చేసింది, 3వసారి కూడా జంప్ చేసింది. కానీ ద్రాక్షలు దానికి అందలేదు. దాంతో ఆ నక్క చింతించి చిన్నగా నవ్వి, అయ్యో, ఈ ద్రాక్షలు చేదుగా ఉండుంటాయి, అందుకే నాకు అందడం లేదు అంటూ వెనక్కి తిరిగి వేరే ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళిపోయింది. ఒకసారి మనం ప్రయత్నించినా అందకపోయినంతన అవి చెడ్డవి కావు. మనము ప్రయత్నం చేస్తే అందనంటూ ఏదీ లేదు. కథ బాగుంది కదా. పగిలిన కుండ వేదనతో అంది, నన్నెందుకు మోయడం, నేను ఎవ్వరికీ ఉపయోగం లేను. ప్రతిరోజు ఒక ముసలాయన నది నుండి 2 కుండలతో నీళ్లు తెచ్చేవాడు. ఒకటి సంపూర్ణ కుండ, మరొకటి పగిలినది. పగిలిన కుండ బాధపడుతూ, నా వల్ల నీళ్లు అన్నీ వృధా అవుతున్నాయి, నేను విఫలమైన దానిని అని బాధపడింది. అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ, నీ వల్లనే నేను పూల విత్తనాలు నాటాను, నీరు కారడం వల్ల అవి ఎదిగాయి అని చెప్పాడు. పగిలిన కుండ ఆ ఎదిగిన పూలను మొట్టమొదటిసారిగా చూసి చిరునవ్వు చిందించింది. తను విలువ తను అర్థం చేసుకుంది. ముసలాయన నవ్వుతూ, ప్రతి లోపంలో ఒక అందం ఉంటుంది, నీ లోపమే ఈ లోకానికి అందాన్ని ఇచ్చింది అని తెలియజెప్పాడు. ఒక అడవిలో 2 కోతులు పండ్ల కోసం వెతుకుతున్నాయి. మొదటి కోతికి చిన్న పండు దొరికింది. అది సంతోషంగా తింటోంది. 2వ కోతికి పెద్ద పండు దొరికింది. అది మొదటి కోతిని చూసి, నీకు చిన్న పండు దొరికిందా అంది. కానీ పెద్ద పండు లోపల కుళ్ళిపోయింది. అది చూసి కోతి షాక్. చిన్న పండు తిన్న కోతి మాత్రం సంతోషంగా ఉంది. పెద్ద పండు తిన్న కోతి ఆకలితో మిగిలిపోయింది. ఈ కథలో నీతేంటో మీకు తెలుసా? అసూయ కంటే సంతృప్తి గొప్పది. కథ బాగుంది కదూ. ఇలాంటి చిన్న కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. బాయ్.